పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ చేసిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న తెల్లవారుజామున శరత్ను అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. అయితే ఆయన్ను ఎక్కడ ఉంచింది ఆచూకీ చెప్పలేదు. దీంతో ఆందోళన చెందిన పుల్లారావు, టీడీపీ నేతలు పట్టాభి, పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్యకర్తలు పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద నిన్న రాత్రి ఆందోళన చేశారు. కార్యాలయం లోపలకు వెళ్లడానికి యత్నించగా పోలీసులు గేటు మూసివేశారు. దీంతో వారు అక్కడే బైఠాయించారు. శరత్ ఆచూకీ తెలపాలని నినాదాలు చేశారు. గంట తర్వాత రూరల్ డీసీపీ కంచి శ్రీనివాసరావు వచ్చి పుల్లారావుతో పాటు ముగ్గురు నేతలను లోపలకు తీసుకువెళ్లి మాట్లాడారు. మరో గంటలో శరత్ను న్యాయాధికారి ఎదుట హాజరుపరుస్తామని డీసీపీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. తర్వాత శరత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక న్యాయాధికారి ఇంట్లో ఆయన ఎదుట హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్లో అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు కుర్రా జోగేశ్వరరావు, బొగ్గవరపు నాగమణి, మాజీ డైరెక్టర్లు పుల్లారావు కుమారుడు శరత్, బొగ్గవరపు అంకమ్మరావు, బొగ్గవరపు మార్కండేయులు, పత్సమట్ల భీమరాజు, ప్రతిపాటి టీనే వెంకాయమ్మలను నిందితులుగా చేర్చారు. అయితే వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 453, 411, 477A, 120B, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. అవెక్సా కార్పొరేషన్ ఇంతకు ముందు శివస్వాతి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉండేది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సాగర్ సొసైటీ 2వ నెంబర్ రోడ్లోని 8.2.3269/S/41 లో ప్లాట్ నెంబర్ 41 లో ఉంది. దీనికి బ్రాంచ్ కార్యాలయాలు విజయనగరం, నెల్లూరులో ఉన్నాయి. ఈ సంస్థ కాంట్రాక్టు పనులను నిర్వహిస్తుంది. GST IN 37AA ICS 9943S2 ZU కింద రిజిస్టర్ అయ్యింది. ఈ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సక్రమంగా చెల్లించడం లేదు. హైదరాబాద్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 16 కోట్ల జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులను ఇచ్చారు. అవెక్సా సంస్థ 2017 జూలై నుంచి 2022 మార్చి వరకు ఎలాంటి రసీదులు లేకుండా తప్పుడు మార్గంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసింది. నాడు డైరెక్టర్గా ఉన్న కుర్రా జోగేశ్వరరావు GST రిటర్న్స్ 38లో తప్పుడు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ లోని DGGI అధికారుల ముందు విచారణకు ఈ సంస్థ ప్రతినిధులు హాజరు కాలేదు. ఐటీసీని ఈ సంస్థ చాలా తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకుంది. GST చట్టాన్ని సంస్థ ముఖ్య ప్రతినిధులు మరో విధంగా ఉపయోగించుకున్నారు. ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగించేలా ఆర్థిక అవకతవకలు చేశారు. దీనిపై DRI అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని మాచవరం పోలీసులు FIR లో పేర్కొన్నారు. ఈ అంశంపై కమిషనర్ రాత్రికి ఒక ప్రకటన విడుదల చేశారు. అవెక్సా సంస్థ 2017-22 పరిధిలో CRDA పరిధిలో రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకుంది. ఎలాంటి రోడ్లు వేయకుండానే బినామీ పేర్లతో ఢిల్లీలో మెటీరియల్ కొనుగోలు చేసినట్లుగా బోగస్ బిల్లులు సృష్టించింది. దీనిని DGGI గుర్తించి రాష్ట్ర DRIకి నివేదిక పంపింది. దీనిపై ఆ విభాగం ఫిర్యాదు మేరకు FIR నమోదు చేశామని ఐటీసీని పొందేందుకు అవెక్సా మారుమూల గ్రామాల్లో ఉదయం 8 గంటలకే తన ఇంటికి రావాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉదయం 10 గంటలకే తన ఆసుపత్రి వద్దకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖను టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ నెల 19న
ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి సిబ్బందికి స్వయంగా అందజేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే తన ఆసుపత్రికి వెళ్లడంపై వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నప్పుడు తనకు ముందుగా చెప్పి ఇంటికి వస్తే శరీరంలో ఏ పార్టీకి ఆ పార్టీ తీసేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. ఈ ఉదయం 11 గంటలకు వస్తానంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఈ ఉదయం బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు సిద్ధమవుతుండటంతో అనపర్తిలో ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు నడి తెలుసుకుందాం. రాజబాబు, అనపర్తిలో ఉద్రిక్తత సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇటు ఇరువురు నేతలు కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కంటిన్యూ అవుతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి వివరాలు, తర్వాత ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? నవీన్, ప్రస్తుతం అయితే కనుక అనపర్తిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్తాను, బహిరంగ చర్చకు వస్తానని కూడా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర, అదే విధంగా అనపర్తిలోని వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆసుపత్రి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలకు సంబంధించిన 9 అంశాలపై కూడా ఈ రోజు బహిరంగ చర్చకు తాను సిద్ధము అంటూ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. 9 అంశాలపై ఆ కరపత్రంలో అంశాలను కూడా ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడో అంశాలను కూడా కరపత్రంలో ముద్రించడం కూడా జరిగింది. ఈ 9 అంశాలపైన కూడా తాను చర్చకు సిద్ధమంటూ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు ఉదయం 11 గంటలకే ముహూర్తం వీళ్ళిద్దరూ కూడా బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే రాత్రి ఉదయం 8 గంటలకల్లా టీడీపీ కార్యకర్తలంతా తన ఇంటికి రావాలని కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరో పక్క చూస్తే కనుక వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా తన ఆసుపత్రి దగ్గరికి రావాలని కూడా ఎమ్మెల్యే ఇక్కడ చెప్పడం పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మోహరించిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఏం జరుగుతుందో ఉదయం 11 గంటలకి అనపర్తిలో అనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకే తన ఇంటికి రావాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిస్తే 10 గంటలకల్లా ఆసుపత్రి దగ్గరికి వచ్చేయాలని వైసీపీ కార్యకర్తలంతా రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయితే కనుక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కనుక అనపర్తిలో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఈ ఇద్దరు నేతలు కూడా అవినీతిపై సత్య ప్రమాణాలు కూడా చేశారు. ప్రస్తుతం అయితే కనుక బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గం అంతా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. నవీన్, థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.